కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక అసలు మన ఉమ్మడి జిల్లాలో పాలన ఎట్లాగుంది, అభివృద్ధి సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా, ఈ పాలన మీరేమంటారు? జిల్లా పరిషత్ చైర్మన్ గా మీరేమంటారు? చైర్పర్సన్ ఈ రోజు ఉమ్మడి జిల్లా విశాఖపట్నం జిల్లాలో ఈ రోజు ప్రతిసారి కూడా మేము జరుపుతున్నటువంటి రివ్యూ కానివ్వండి, అలాగే సర్వసభ్య సమావేశాలు కానివ్వండి, ఈ రోజు గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి పరిస్థితులు ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అది సున్నాగానే మిగిలిపోయిందని కూడా నేను తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఫస్ట్ ఈ ప్రభుత్వం ఫెయిల్యూర్ అయింది. ఏదైతే కొత్త పెన్షన్లను ఇస్తున్నాము, పెన్షన్ మేము పెంచాము అని గొప్పలు చెప్పుకుంటున్నారు, కానీ ఇప్పటి వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొత్త పెన్షన్ అనేది సున్నా. అది మీరు ఎవరికి అడిగినా కూడా మీకు చెప్తారు. అది రాతపూర్వకంగా కూడా మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఇప్పటి వరకు కూడా మరి ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత భర్తను కోల్పోయినటువంటి భార్యని కోల్పోయినటువంటి భర్త కూడా ఈ రోజు కొత్త పెన్షన్ అనేది కూడా అందించలేనటువంటి పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏర్పడింది. అదే విధంగా ఇస్తున్నటువంటి పెన్షన్ కూడా దాదాపుగా లక్షల మంది ఉంటే దానిలో కుదించేసి కేవలం 60,000 మందికి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా మరి ఇస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ఇంకా పరిపాలన అంటారా, ఏదైతే బడుగు బలహీన వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు కానివ్వండి, అదే విధంగా పేద మధ్య తరగతి కుటుంబాలు కానివ్వండి, ఈ రోజు వారి యొక్క పొట్టను కొట్టే పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం పరిపాలిస్తుందని ఈ రోజు మేము మీడియా ముందు తెలియజేసుకుంటున్నాము. దాంట్లో భాగంగానే ఈ రోజు విద్య కానివ్వండి, వైద్య కానివ్వండి, అదే విధంగా సంక్షేమ పథకాలు అందించడంలో కానివ్వండి, లేదనుకుంటే అనేక మందిని ఉద్యోగాల నుంచి తీసినటువంటి పరిస్థితి కానివ్వండి, ఎన్నో మంది ఆశలతోటి ఆ రోజు విద్యా వాలంటీర్ కానివ్వండి, సచివాలయంలో కూడా ఉన్నటువంటి ప్రతి ఒక్క సిబ్బందిని కూడా నిర్వీర్యం చేసినటువంటి ఈ ప్రభుత్వం ఖచ్చితంగా వారొక ఫెయిల్యూరే అని నేను ఈరోజు తెలియజేస్తా ఉన్నాను. కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ముగ్గురు ఎవరైతే నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో వారు ఇచ్చినటువంటి మాట, ఎవరైతే యువగలం అనే పేరుతోటి ఆ రోజు యువగలం కాస్త అది పడిపోయే గాలంగా మారిపోయినటువంటి ఆ లోకేష్ గారు, అదే విధంగా డిప్యూటీ సీఎం గారు ఏదో చేస్తారని అందరూ ఆశించారు, కానీ వారు చేస్తున్నటువంటి పాలన ఏదని నేను ఈరోజు అడుగుతా ఉన్నాను. ఇప్పటి నుంచి ఈ గవర్నమెంట్ ఏర్పడిన నుంచి ప్రతి ఒక్క పుట్టిన బిడ్డ నుంచి పండు ముసలి వరకు కూడా ఈరోజు చూస్తే రక్షణ కూడా కల్పించలేనటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. 100% ఫెయిల్యూర్ గానే ఈ రోజు మేము వర్ణిస్తాం ఈ ప్రభుత్వం గురించి.